గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ చిన్న చిన్న సంఘటనల ద్వారా వెలుగు చూస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటిదే తుర్కియోలో బయటపడింది. ఓసారి ఒక వ్యక్తి తన కోళ్ల కోసం వెతుకుతుంటే 20,000 మంది నివసించేంత పెద్ద సైజ్ భూగర్భ నగరం బయటపడింది. ఇప్పుడు తుర్కియోగా పిలువబడుతున్న టర్కీలోని కాపడోషియా నగరానికి 85 మీటర్ల అడుగున ఇది నిర్మించబడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా జనాలు సంచరించని ఈ భూగర్భ నగరం దశాబ్దాలుగా లేదా శతాబ్దాలుగా భూమిలో దాగి ఉన్నట్టుగా పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు కాపడోషియాలోని ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్త పర్యాటకులకు ఇష్టమైన టూరిజం స్పాట్ గా మారిపోయింది. ఇక్కడి సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. గులాబీ, పసుపు వర్ణంలో ఉన్న పర్వత శ్రేణులు, లోతైన లోయలతో కనిపించే బాహ్య ప్రపంచం అందాలు అద్భుతంగా ఉంటాయి. చిమ్నీల ఆకారంలో ఏర్పడిన సహజ శిలా నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి వాతావరణం వెచ్చని గాలులతో కూడుకుని అద్భుతమైన సౌందర్యంతో నిండిపోయి కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలై సూదిగా పుట్టగొడుగుల ఆకారంలో ఉన్న కొన్ని శిలలు సహజంగా రూపొందాయి. ఈ ప్రాంతాలను కొన్ని లక్షల మంది సందర్శకులు దర్శించుకుంటూ ఉంటారు. అక్కడి ప్రదేశాలలో ముఖ్యంగా ఈ టనల్ సిటీ అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాపడోషియా భూగర్భ నగరం ఓ మానవ నిర్మిత అద్భుతం అనే చెప్పుకోవాలి. భూగర్భంలో దాగి ఉన్న ఈ నగరం ఒకేసారి 20,000 మందిని బాహ్య ప్రపంచానికి కనిపించకుండా చేయగలదు. ఒకవేళ అణుయుద్ధమే వస్తే 20,000 మంది ఈ నిర్మాణాలలో హాయిగా తలదాచుకోవచ్చు. మార్స్ గ్రహంపై రేడియేషన్ రహిత కాలనీస్ ఏర్పాటు చేయాలనుకుంటే ఈ మాదిరిగా నేలలోనే నిర్మించుకోవచ్చు. చరిత్రను తెరిచి చూస్తే ఎలెన్ గుబు అనే ప్రాచీన నగరం భూమికి 85 మీటర్ల అడుగున నిక్షిప్తమై ఉంది. ఇందులో 18 అంతస్తుల్లో సొరంగాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని డెరిన్క్యూ అని పిలుస్తున్నారు. ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతి పెద్ద నగరం ఇది. ఈ నగరంలో కొన్ని వేల ఏళ్ల పాటు జనజీవనం కొనసాగింది. ఈ ప్రాంతం ఫ్రిజియన్ల నుంచి పెర్షియన్లు, బైజంటైన్ యుగంలో క్రైస్తవుల వరకు చేతులు మారుతూ వచ్చిందని చరిత్ర చెప్తోంది. చివరకు 1920లో గ్రీస్ దేశానికి టర్కీకి మధ్య జరిగిన యుద్ధంలో కాపడోషియా గ్రీకులు ఓడిపోవడంతో వారంతా మూకుముడిగా ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ భూగర్భంలో ఉన్న గదులు కొన్ని వందల మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉంటాయి. ఇదే ప్రాంతంలో కనిపెట్టిన 200కు పైగా చిన్న చిన్న భూగర్భ నగరాలు ఈ సొరంగంతో అనుసంధానమై ఉండవచ్చని ఆంథ్రోపాలజిస్ట్ చెప్తున్నారు. ఈ నిర్మాణం నిజంగా ఓ అతిపెద్ద భూగర్భ నెట్వర్క్ కలిగి ఉన్న అతిపెద్ద పాతాళ నగరంగా అనిపిస్తుంది. డెరిన్క్యూ టనల్ సిటీని 1963లో ఒక స్థానికుడు చాలా యథాలాపంగా కనిపెట్టాడు. ఆయన పెంపుడు కోళ్లు ప్రతిరోజు కనిపించకుండా మాయమవుతూ ఉండటంతో చుట్టుపక్కల గాలింపులు చేశాడు. అలా వెతుకుతున్న టైంలో ఈ భూగర్భ నగరం బయటపడింది. ఆయన ఇంటిని పునర్నిర్మించుకుంటున్న టైంలో ఏర్పాటు చేసిన ఒక ఖాళీ ప్రదేశం నుంచి ఆయన కోళ్లు రోజు మాయమైపోతూ ఉండేవి. అయితే అవి తిరిగి కనిపించేవి కాదు. ఈ విషయాన్ని గమనించిన ఆయన అక్కడి భూమిని తవ్వి చూడగా భూమి లోపలకు వెళ్లేందుకు ఒక చీకటి మార్గం కనిపించింది. ఆ తర్వాత ఆ విషయం స్థానికులతో చెప్పగా అందరూ కలిసి ఆసక్తిగా తవ్వి చూస్తే మరో 600 ఇళ్ల లోపల నుంచి డెరిన్క్యూ నగరానికి ప్రవేశ ద్వారాలు దొరికాయి. ఈ ప్రవేశ మార్గాలను తవ్వకాలలో భూగర్భంలో దాగిన నివాసాలు, ఆహార నిల్వలు, పశువుల శాలలు, పాఠశాలలు, మద్యం దుకాణాలు, ఆఖరికి ఒక ప్రార్థనా మందిరం ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో ఈ భూగర్భ నగరం సందర్శకుల తాకిడితో నిండిపోయింది. 1985లో ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చారు. ఈ నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయం ఖచ్చితంగా తెలీదు. క్రీస్తు పూర్వం 370లో ఏథెన్స్ కు చెందిన సెనోఫోన్ రచించిన అనబాసిస్ గ్రంథంలో ఈ నగరం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ బుక్ లో ఆయన కాపడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటోలియన్ల గురించి రాశారు. అరటన్ను బరువున్న గుండ్రని రాళ్లు సొరంగం లోపల ఉన్న 18 అంతస్తులకు మధ్య తలుపుల్లా అమర్చి ఉన్నాయి. వాటిని లోపల వైపు నుంచి మాత్రమే కదల్చగలరు. బయట నుండి దాడి చేసేవారిని సులభంగా కనిపెట్టేందుకు వీలుగా ఈ రాళ్ల మధ్యలో రంధ్రాలు ఏర్పాటు చేశారు. అయితే భూగర్భంలో నివాసం ఉండటం చాలా దుర్లభంగా ఉంటుంది. ఇక్కడ ఆశ్రయం తీసుకునే మనుషులు కాలకృత్యాల కోసం సీల్ చేసిన మట్టి జాడీలను ఉపయోగించేవారు. కాగడాల వెలుగులోనే కాలం గడుపుతూ ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం చేసేవారు. ఈ భూగర్భ నగరంలో నిర్మించిన ప్రతి అంతస్తుకు ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించేవారు. పాడి పశువులను భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పశువుల శాలల్లో కట్టేవారు.
నగరం లోపల నివాస స్థలాలు, సెల్లార్లు, పాఠశాలలు, సమావేశ ప్రాంగణాలు ఉన్నాయి. ఈ సెల్లార్లలో వైన్ ఉత్పత్తి చేసేవారన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఈ భూగర్భ నగరంలో కొన్ని నెలల పాటు గడిపేందుకు డెరిన్క్యూ వాసులకు అన్ని సౌకర్యాలను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ భూగర్భ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన వెంటిలేషన్ విధానం, నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచినీటి బావి ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈ రెండిటి చుట్టూ డెరిన్క్యూ నిర్మాణం కేంద్రీకృతమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక్కడున్న 50కి పైగా వెంటిలేషన్ షాఫ్ట్స్ భూగర్భ నగరమంతా గాలి సమానంగా వీచేటట్లు సహాయపడేవి. ఇందులో బావిని 55 మీటర్ల లోతులో తవ్వారు. డెరిన్క్యూ ఒక్కటే కాపడోషియాలో ఉన్న ఏకైక భూగర్భ నగరం కాదు. 445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం ఆనటోలియన్ భూభాగంలో ఉన్న 200 నగరాల్లో అతి పెద్దది. ఈ నగరానికి చేరుకునేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన 600కు పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి. భూగర్భం నుంచి బయటకు వచ్చేందుకు అత్యవసర మార్గాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని భూమిలో నీరు లేకపోవడంతో ఇలాంటి తవ్వకాలకు కాపడోషియా అనువైన ప్రాంతమని ఫ్లోరిడా యూనివర్సిటీలో క్లాసికల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియా డి జియోర్జీ చెప్పారు. ఇక్కడున్న రాళ్లను సులువుగా మలిచే అవకాశం ఉంది. ఇక్కడి భౌగోళిక తత్వం ఇలాంటి అతిపెద్ద భూగర్భ నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. స్థానికంగా లభించే లైమ్ స్టోన్ మట్టి మెత్తగా ఉండటంతో మామూలు ఉలితో చెక్కడం ఈజీ అయింది. ఈ నేల తీరు వల్లే చిమ్నీల మాదిరిగా కనిపించే రాతి శిలలు, లింగాకారంలో ఉన్న శిలా నిర్మాణాలు ఇక్కడ సహజంగా ఏర్పడేందుకు తోడ్పడ్డాయి. అయితే ఈ నగరాన్ని ఎవరు సృష్టించారనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ భూగర్భ నగర నిర్మాణానికి హిటైట్లు నాంది పలికి ఉంటారని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీళ్ళు క్రీస్తు పూర్వం 1200లో ఫిర్జియాన్ల నుండి దాడికి గురైనప్పుడు ఈ ప్రాంతాన్ని తవ్వడం స్టార్ట్ చేసి ఉంటారని చెప్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఈ సొరంగాల్లో హిటైట్స్ కు చెందిన కొన్ని కళారూపాలు కూడా లభించాయి. ఈ నగరంలో ఎక్కువ భాగాన్ని ఫిర్జియాన్లు నిర్మించి ఉండవచ్చు. ఫిర్జియాన్లు లోహయుగంలో అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్కిటెక్ట్లుగా పేరుంది. విస్తృతమైన భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు వీరి దగ్గర ఉండేవని చరిత్ర చెప్తోంది. పశ్చిమ ఆనటోలియా ప్రాంతంలో రాతి నిర్మాణాలపై భవనాలను రూపొందించి అద్భుతమైన రాతి ద్వారాలను నిర్మించే నైపుణ్యం వీరికి ఉంది. వీరి రాజ్యం డెరిన్క్యూతో పాటు పశ్చిమ మధ్య ఆనటోలియా అంతా విస్తరించి ఉండేదన్న అంచనాలు ఉన్నాయి. మొదట్లో డెరిన్క్యూలో వస్తువులను భద్రపరచడానికి ఈ టనల్ సిటీని వాడేవారు. కానీ ప్రధానంగా ఇది విదేశీ అక్రమదారుల నుండి రక్షించుకోవడానికి తాత్కాలిక స్థావరంగా ఉపయోగించడం కోసమేనని అంటున్నారు. అయితే కాపడోషియా భూగర్భ రహస్యాలను ఇంకా పూర్తిగా బయటకి రాలేదు. డెరిన్క్యూని కాపడోషియన్ గ్రీక్స్ వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఈ నగరం 1923లో కనుమరుగైపోయింది. ఈ నగర నిర్మాణం జరిగిన 2000 సంవత్సరాల తర్వాత 1923లో డెరిన్క్యూని విడిచిపెట్టారు. కొన్ని కోడిపిల్లలు ఈ భూగర్భ నగరాన్ని వెలుగులోకి తెచ్చే వరకు ఈ నగరపు అస్తిత్వాన్ని ఆధునిక ప్రపంచం మర్చిపోయింది. అయితే ఈ నిర్మాణాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవ కాలనీలు నిర్మించే క్రమంలో ఆ భూగర్భ నగరాన్ని పోలి ఉండే నిర్మాణాలు ఎంతవరకు పనిచేస్తాయన్న విషయంపై అధ్యయనం చేస్తున్నారు.